కథా స్రవంతి వీణ సప్తపదుల కవితా సంపుటి. సప్తపది జీవిత సత్యాల ఆవిష్కరణ, సామాజిక బ్రతుకు ఘటనల వ్యాఖ్యానం సప్తపది. వినూత్న లఘు కవితా ప్రక్రియ సప్తపది. ఈ ప్రక్రియ సృజనకర్త సుధామ. సప్తపది రాయడం ఎలా? సప్తపది అంటే మొత్తం 7 పదాలతో రూపొందే లఘు కవిత. వస్తువు ఏదైనా కావచ్చు, అనుభూతి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, తాత్విక అంశం ఏదైనా సప్తపదిగా సంతరించుకోవచ్చు. కవిత మొత్తం 3 లైన్లు. మొదటి 2వ లైన్లలో ఒక్కొక్క పదమే ఉంటుంది. ఆ 2 పదాలు కూడా అంత్యప్రాసతో ఉండాలి. 3వ లైన్లో ఆ 2 పదాలను చక్కగా సమన్వయపరుస్తూ అనుభూతియో, సామాజిక వ్యాఖ్యయో కవితాత్మకంగా 5 పదాలలో ఉంటూ లఘు కవిత రూపొందాలి. అంతేకాదు 3వ లైన్లో 5వదైన చివరి పదం అంటే మొత్తం సప్తపదిలోని చివరి 7వ పదం కూడా మొదటి 2వ లైన్లలోని పదాల అంత్యప్రాసతోనే తప్పనిసరిగా ముగియాలి. మొదటి పదంలో ఎన్ని అక్షరాలని మనం అంత్యప్రాసకు నిర్ణయించుకుంటామో దాన్ని బట్టి సప్తపదిలోని తర్వాతి 2 7 ప్రాసపదాల అక్షరాలు అదే గురులఘువుల క్రమంలో ఉండేలా రాయాలి. అంత్యప్రాస అంటే కేవలం చివరి అక్షరం ఒక్కటి సరిపోతే చాలు అనుకోకండి. ఆ పదం 2 అక్షరాల పదం అయితే తప్ప. ఒక పదంలో చివరి 2 అక్షరాలు లేక 3 అక్షరాలు ప్రాస అక్షరాలుగా రావాలి. 1 2 7 పదాలలో గురు లఘువుల క్రమం పాటిస్తూ సమాన ప్రాసాక్షరాలు రావాలి. సప్తపదిలో ఒక్కసారి వచ్చిన పదం మళ్ళీ రాకూడదు. ఏదైనా పదం సమాస పదం అయినప్పుడు దానిని 2గా విడగొట్టి పదాల సంఖ్యను 7గా సప్తపది లఘు కవితతో సరిపెట్టకూడదు. అలాగే పొసగని 2 పదాలని కలిపేసి ఒకే సమాన పదంగా చూపకూడదు. ఆంగ్ల పదాలు పరిహరించడం సబబు. ప్రాస పదాలు వాడటమే కాదు, మొత్తం సప్తపదికి భావ సమన్వయం, కవితాత్మకత ప్రధానం అనే మాట దృష్టిలో ఉంచుకోండి. చెప్పదలుచుకున్న భావంతో పొందికి లేని ప్రాస పదాలుగా, అంటే కేవలం ప్రాస కోసమే ఉన్నట్లుండే వ్యర్థ పదాలుగా ఏవీ రాయకూడదు. ఇలా కేవలం 7 పదాల నిబంధనలను పాటిస్తూ కవితాత్మకంగా, జీవిత సత్యాల ఆవిష్కరణంగా, సామాజిక విషయాల కవితాత్మక వ్యాఖ్యానంగా చక్కని సప్తపదులు రాయండి. జయహో సప్తపది, జయహో కవిత్వం, జయహో సుధామ, జయహో పట్నాల ఈశ్వరరావు. శ్రీ పట్నాల ఈశ్వరరావు గారు రాసిన ప్రవీణ సప్తపదులు కవితా సంపుటి నుండి మీకోసం ముచ్చటిగా 3 సప్తపదులు వినండి. ఆశ, నిరాశ, జీవితం తూగుటుయ్యేలా తెలుసు ఈశ మహేశ. ఇంకొకటి, పలక, మొలక, బడిమడుల తొలి పరిచయాల జ్ఞానచిలక. అతివృష్టి, అనావృష్టి, రైతు కూలీల బ్రతుకుల కన్నీటి కుంభవృష్టి. ఈ సప్తపదులు పుస్తకం కావలసిన వారు డిస్క్రిప్షన్లో ఉండే శ్రీ పట్నాల ఈశ్వరరావు గారి ఫోన్ నంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.